ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. ఆయన మరణంపై దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. రామోజీరావు ఈ పేరు వినగానే ఫిలిం సిటీ, ఈటీవీ ఛానల్స్ అండ్ బిజినెస్ మ్యాన్ అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ వీడియోలో రామోజీరావు గారి పూర్తి చరిత్రను గురించి తెలుసుకుందాం. రామోజీరావు గారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్లా ఎలా ఎదిగారు? రామోజీరావు గారు ఎలా థింక్ చేసేవారు? రామోజీరావు గారు ఫేస్ చేసిన అతిపెద్ద రిస్క్లు ఏమిటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. నవంబర్ 16 చెరుకూరి వెంకట సుబ్బారావు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు మన రామోజీరావు గారు. అయితే రామోజీరావు గారు తాతయ్య చనిపోయారని అతని గుర్తుగా రామయ్య అని పేరు పెట్టారు. కానీ రామోజీరావు గారు ఆ పేరుని మార్చుకున్నారు. ఎవరైనా రామయ్య అని పిలిస్తే కోప్పడకుండా శాంతంతో సమాధానం చెప్పేవారు. రామోజీరావు గారు చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్గా ఉండేవారు. ఇంట్లో పనులు కూడా చేసేవారు, పొలం పనులు కూడా చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఊరి పక్కన ఉన్న గుడివాడలో రామోజీరావు గారు 1957లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. రామోజీరావు గారు చాలా కష్టపడ్డారు. చాలా ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయ్యారు. అందుకు చాలా బాధపడుతూ ఒకరోజు ఎప్పటికైనా నేను బిజినెస్ పెట్టాలి, చాలామందికి ఉద్యోగం కల్పించాలి అని అనుకుంటూ ఉండేవారు. మొత్తానికి 1960లో ఢిల్లీలోని ఒక యాడ్ ఏజెన్సీలో చిత్రకారుడిగా పనిచేశారు. రామోజీరావు గారికి ఉద్యోగం ఉన్నా బిజినెస్ మీదే ఎప్పుడూ మనసుండేది. అందుకు బిజినెస్లో ఉండే లూప్హోల్స్, అలాగే బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి అని బాగా తెలుసుకున్నారు. ఇంతలో 1961 ఆగస్టు 19న పెనమలూరి రమాదేవి గారితో అతనికి వివాహం జరిగింది. 1962 మే 21న మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడు. అతని పేరు కిరణ్. 1966 డిసెంబర్ 23న ఇంకో అబ్బాయి పుట్టాడు. అతని పేరే సుమంత్. అయితే 1962 అక్టోబర్లో అతని ఫస్ట్ బిజినెస్ కోసం అతని జాబ్కి రిజైన్ చేసి అతని ఫస్ట్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అదే మార్గదర్శి చిట్ ఫండ్. ఈ కంపెనీ కోసం అతని ల్యాండ్ని కూడా అమ్మేశారు. ఈ కంపెనీ కేవలం 2 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయింది. అతను చాలా కాన్ఫిడెన్స్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కాన్ఫిడెన్సే ఈరోజు రామోజీరావు గారికి ఇంత సక్సెస్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రామోజీరావు గారికి ఇంకో ఆలోచన వచ్చింది. అతను రైతు బిడ్డ కాబట్టి రైతుల కోసం ఏమన్నా చేయాలి అనుకున్నారు. అప్పుడు వచ్చిన ఆలోచనే అన్నదాత. ఇలా దాదాపు 25 రకాల బిజినెస్లు ఉన్నాయి రామోజీరావు గారికి. అవేంటంటే ఈనాడు, అన్నదాత, మార్గదర్శి, ఫిలిం సిటీ, కళాంజలి, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, సితారా, చిత్ర, తెలుగు వెలుగు, బాలభారతం, ఈటీవీ ఛానల్స్, మయూరి అండ్ డాల్ఫిన్ హోటల్స్. అయితే మనం ప్రతి బిజినెస్ గురించి తెలుసుకుంటే 3-4 ఎపిసోడ్లు అవుతుంది. అందుకని రామోజీరావు గారికి పెద్ద సక్సెస్ తీసుకొచ్చిన కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో న్యూస్ పేపర్ చదివేది చాలా తక్కువ మంది. అందులో బాగా ఫేమస్ అయినవి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి. అప్పుడు రామోజీరావు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకని మనమే ఒక న్యూస్ పేపర్ కంపెనీ స్టార్ట్ చేయకూడదు అని. ఆ ఆలోచన పేరే ఈనాడు. మనం ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్తో కానీ లేదా ఆ పనిలో ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ రామోజీరావు గారు మాత్రం యువకుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే యువకులకి ఆలోచన శక్తి బాగా ఉంటుంది అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే రామోజీరావు గారు సెకండ్ హ్యాండ్లో ఒక ప్రింటర్ కొనుక్కొని ఆగస్టు 15, 1974లో న్యూస్ పేపర్ ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ రోజు కేవలం 5,000 కాపీలు మాత్రమే ప్రింట్ చేశారు. కానీ ఆ 5,000 కాపీలే రాష్ట్రాన్ని షేక్ చేశాయి. ఎందుకంటే లోకల్ టు ఇంటర్నేషనల్ న్యూస్ ఆ న్యూస్ పేపర్లో ఉండేవి. అప్పట్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కానీ ఈనాడు సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ న్యూస్ పేపర్ని తక్కువ ప్రైస్తో తీసుకురావడం. అలాగే పొద్దున్నే 6 గంటలలోపు పేపర్ ఇంటి ముందు ఉండటం. అప్పట్లోనే ఇలా చేయటం చాలా పెద్ద విషయం. అంతేకాదు రామోజీరావు గారు ఎప్పుడు కొత్త థాట్స్తో వస్తూ ఉంటారు. న్యూస్ పేపర్లో జిల్లాల వారీగా న్యూస్ వేయడం, అలాగే పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం పజిల్స్, ఫన్నీ స్టోరీస్ వేయడం లాంటివి చేశారు.
మిడిల్ ఏజ్ పీపుల్ కోసం ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించిన స్టోరీస్, ఇలాంటి ఎన్నో విషయాలు ఈనాడు పేపర్ సక్సెస్ అవ్వడానికి కారణాలు. అయితే మనలో చాలామందికి తెలుసు, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక న్యూస్ పేపర్ లేదా మీడియా ఛానల్ ఉంటుందని. అలా తెలుగుదేశం పార్టీకి ఈనాడుకి చాలా మంచి బాండింగ్ ఉంది. ఎంతలా అంటే టీడీపీ వచ్చిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ గారు సీఎం అవడంలో ఈనాడు పాత్ర చాలా ఉంది. 1973లో డాల్ఫిన్ హోటల్ స్టార్ట్ అయ్యి కొన్ని కారణాల వల్ల 1980లో 3 స్టార్ హోటల్గా కంప్లీట్ అయింది. 1976లో సితారా, 1980లో ప్రియా ఫుడ్స్, 1985లో ఉషా కిరణ్ మూవీస్, అలాగే 1996లో బిగ్గెస్ట్ ఫిలిం సిటీ ఇన్ ద వరల్డ్ రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు. ఈనాడు తర్వాత రామోజీరావు గారికి బాగా ఫేమ్ తెప్పించింది రామోజీ ఫిలిం సిటీనే. రామోజీ ఫిలిం సిటీ వరల్డ్లో బిగ్గెస్ట్ ఫిలిం స్టూడియోగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. దీని విస్తరణ దాదాపు 1666 ఎకరాల వరకు ఉంది. ఇందులో చాలా సెట్స్ ఉన్నాయి. చెప్పాలంటే ఇది ఒక సిటీ లాంటిది. ఇందులో బాగా ఫేమస్ అయిన బాహుబలి 1, బాహుబలి 2 లాంటి పెద్ద పెద్ద మూవీస్ కూడా తీశారు. వాటి సెట్స్ కూడా ఇంకా అక్కడ ఉన్నాయి. ఇలా అక్కడ చాలా మూవీస్ తీశారు. ఇది మన ఇండియాలో, అది కూడా మన తెలుగు రాష్ట్రంలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పుడంటే మార్కెట్లో చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి, కానీ అప్పట్లో ప్రియా పచ్చళ్ళు మాత్రమే ఉండేవి. 1980లో రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్మితే మార్కెట్లో బాగా క్లిక్ అవుతాయని అప్పట్లో మన తెలుగు నేల మీద స్టార్ట్ అయిన ఫస్ట్ పికిల్ కంపెనీయే ప్రియా పికిల్స్. అప్పట్లో అమెరికా, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, ఇంకా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే దగ్గరికి ఇక్కడి నుంచి కొరియర్లో పంపేవాళ్ళు. ఒకప్పుడు ఈ ప్రియా పచ్చళ్ళు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ కంపెనీ ప్రియా ఫుడ్స్గా చాలా రకాల మసాలాలు, పేస్ట్లు, ఇంకా ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ లాంటివి అమ్ముతున్నారు. రామోజీరావు గారి నెట్వర్క్ వచ్చేసి 2021 నాటికి 37,583 కోట్లు. అయితే రామోజీరావు గారు సక్సెసే కాదు, ఫెయిల్యూర్స్ కూడా ఎదుర్కొన్నారు. 1967లో వసుంధర ఫర్టిలైజర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. అది బాగా లాస్లో ఉండేసరికి దాన్ని క్లోజ్ చేశారు. అలాగే రామోజీరావు గారు మర్చిపోలేని అతిపెద్ద ఫెయిల్యూర్ మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్. రామోజీరావు గారు లాని క్రాస్ చేసి తప్పులు చేశారని, అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ పెద్ద స్కామ్ అని బయటపెట్టారు. అప్పుడు దీనివల్ల పెద్ద కాంట్రవర్సీనే జరిగింది. అయితే ఇది చాలా పెద్ద టాపిక్. దీని గురించి పూర్తి వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. రామోజీరావు గారు న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని కూడా స్టార్ట్ చేశారు, కానీ అది అంతగా సక్సెస్ అవ్వలేదు. సోమా అనే కూల్ డ్రింక్ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే సెప్టెంబర్ 7, 2012న రామోజీరావు గారు ఎదుర్కొన్న బాధాకరమైన విషయం, వాళ్ళ అబ్బాయి సుమంత్ లుకేమియా కారణంగా చనిపోయారు. అలా జరగడంతో రామోజీరావు గారు మానసికంగా చాలా దెబ్బతిన్నారు. రామోజీరావు గారికి చాలా అవార్డ్స్ లభించాయి. 2 నేషనల్ అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులు, 18 నంది అవార్డులు. అంతేకాదు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించుకుంది. మనం రామోజీరావు గారి జీవితంలో నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పటికీ బిజినెస్లో రామోజీరావు గారు చాలామందికి ఇన్స్పిరేషన్. అలాగే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్. సో ఇది ఫ్రెండ్స్ రామోజీరావు గారి బయోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.